కమ్మవాళ్ళని నెత్తినెత్తుకు మోతున్నటువంటి పవన్ కళ్యాణ్ మేకలతో ఉన్న పులి 21 మేకలను తినేసింది. వాళ్ళ 21 మేకల్ని 2 ఎంపీలని. నాకు కూడా బోల్డని ఆఫర్లు వచ్చినాయి, బోల్డని బెదిరింపులు వచ్చినాయి. టన్నుల కొద్దీ భయమిస్తాను జగన్ అన్నాడు. ఇదేంటి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడు, ఏ రూపంలో ఇస్తాడు, ఎలా ఇస్తాడా అని చెప్పి అనుకున్నాం. బలి చక్రవర్తిని వామనుడు తొక్కినట్టుగా తొక్కేస్తాను అధపాతాళానికి అన్నాడు. ఇదేంటి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, గెలిచిన ఒక్క రాపాక వరప్రసాద్ అన్న ఎదవ కూడా వెళ్ళిపోయాడు స్వార్థానికి లోలుడై. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడతారు? అమ్మో, ఆయన ఆత్మవిశ్వాసం ఎలాంటిదని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తుంటే వారాహి అనేటటువంటి ఉప్పెన వస్తుంది. ఉప్పెన అనేది బంగాళాఖాతంలో ఏర్పడుద్ది. గ్యాలరీ పాసులు 2 ఇస్తామంటారా కొడాలని? అది రోజా తీసుకెళ్ళి నువ్వు ఇవ్వు, పవన్ కళ్యాణ్కి అంటావు. అయితే అసెంబ్లీ గేట్ దాటనివరా? చూడండి రా, రేపొద్దున అసెంబ్లీ గేట్ ఏ విధంగా దాటుతున్నాడో ఇది కూడా మీకు ముందే చెప్పా. 2 కోట్ల మంది జనాభాతో అవసరమైతే పిలిపిచ్చాడంటే వచ్చేస్తారు. కెమెరామన్ గంగతో రాంబాబు, నేను వెళుతున్నా, మీరు వస్తున్నారా రాలేదా అంటే, సినిమా కాబట్టి ఇన్ని లక్షల మంది వచ్చారు, నిజ జీవితంలో పవన్ పిలిస్తే వస్తాడని మాకు కూడా డౌట్ వేసింది. నమస్కారం సార్. మెగా మీడియా వారికి నమస్కారాలు. మేం చెప్పాలి నాన్న, అతి కష్టం మీద రాష్ట్రం అంతా తిరుగుతూ ఇదే మెగా మీడియా వారు పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి, అట్లాగే ఆయన నిలబెట్టిన 21 మంది 2 ఎంపీలకి, అట్లాగే ఆయన సపోర్ట్ చేసిన కూటమికి మీ సహకారం అందించినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి నాన్న. మేము ఎక్కడో ఒక నియోజకవర్గంలోనో, ఒక ఏరియాలోనో, ఒక మండలంలోనో ఉండేటటువంటి వాళ్ళం ఇవాళ ఈ విధంగా రాష్ట్రం అంతా తెలియట కారకులైన మీరు, ముఖ్యంగా మెగా మీడియా కానీ ఇంకా మీడియాస్ కానీ నిజాయితీ పక్కన నిలబడి మీరు చేసిన కృషిని ఇప్పుడు అధికారంలోకి రాబోయేటటువంటి ఈ ప్రభుత్వం కూడా గుర్తించి మీకు సరైన గౌరవ మర్యాదలు ఇస్తారని చెప్పి కోరుకుంటూ, ఎలా ఉంది విజయం? 100% నేను మీకు ఎన్ని రోజుల క్రితం మీకు వీడియో ఇచ్చానో మీకు తెలుసు. ఆ వీడియోలో అత్యధిక మెజార్టీ కానించి, గెలవబోయే సీట్లు కానించి, ఈ ఉమ్మడి ఎన్డీఏ గవర్నమెంట్ ఏ విధంగా ఫామ్ చేయబోతుంది, తొలిసారిగా మీకు చెప్పాను మీ వీడియోలో కూడా ఆల్రెడీ 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలతో పవన్ కళ్యాణ్ మధ్యలో నుంచుని బిజినెస్ మెన్లో కనుక మహేష్ బాబు చెప్పినట్టు ఒకేసారి ఎర్ర కండువాలతో నడిచి వస్తుంటే ఎలా ఉంటుందో చూసారా? చేతిలో గన్నులతో. అంతకన్నా ఎక్కువ గౌరవ మర్యాదలతో ఇవాళ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో వరల్డ్ కప్ కొట్టిందిరా ఇండియా అంటే ఎవరైనా చెప్పేది ఒకటే మాట, సెహ్వాగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, టెండూల్కరా లేకపోతే ఇంకెవర్రా బాబాయ్ అంటే ఎట్లా టెండూల్కర్ అని చెప్తారో, రాజకీయ చరిత్రలో మరో టెండూల్కర్ మన పవన్ కళ్యాణ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. నేషనల్ పార్టీలు అయినటువంటి బీజేపీని, నేషనల్ పార్టీ అయినటువంటి టీడీపీని 23 సీట్లకు పరిమితమైన వాళ్ళు, 0% ఓటింగ్ ఉన్నటువంటి బీజేపీ వారికి ఎక్కడ సీఎం రమేష్, ఎక్కడ అనకాపల్లి, ఎక్కడ కడప. ఇవాళ ఆయన స్వయంగా చెప్తున్నాడు, బికాస్ ఆఫ్ ఐ హ్యావ్ విన్, దిస్ క్రెడిట్ హ్యాస్ గోస్ టు పవన్ కళ్యాణ్ జీ. సుజనా చౌదరి అత్యధిక మైనార్టీస్ ఉన్నటువంటి ఆ ఏరియాకి వచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి సుజనా చౌదరి, బికాస్ ఆఫ్ దిస్ క్రెడిట్ హ్యాస్ గోస్ టు పవన్ కళ్యాణ్ జీ. మా పరిస్థితి అయిపోయింది, జైలుకి వెళ్ళాం, మా బాబును కూడా జైల్లో పెడతారని చెప్పి తెలిసింది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అంటే, పెద్దలు మీ మేధాశక్తి ఆంధ్రప్రదేశ్కి అవసరం, నా యువశక్తి ఉంది, మీతో కలిసే నడుస్తా అని చెప్పి బేషరతుగా ఆ రోజు మద్దతు తెలియజేసి, గౌరవనీయులైన మేధావైనటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేసి, రాముల వారికి కోతుల్లాగా, మీకు ఆల్రెడీ ఇది కూడా చెప్పా, రాముల వారికి ఆ రోజున సీత వెడలిపోయినప్పుడు కోతుల్లాగా ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ పవనుడు, ఈ పవన్ వెనకాల ఉన్నటువంటి మా కాపు కోతులు, మిగతా కోతులన్నీ కూడా కలిసి అంగుళికం ఎక్కడుందో సీతది తీసుకొచ్చి రాముల వారికి ఇచ్చినట్టుగా సీఎం పదవి తీసుకొచ్చి ఇవ్వబోతున్నాడు పవన్ కళ్యాణ్ అని ముందే చెప్పా. నన్ను ఫాలో అయ్యే నా అభిమానులు, అట్లాగే మీ మీడియాలు ఫాలో అయ్యేవాళ్ళు అందరికీ కూడా ఇవాళ కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఈ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ఇక ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ, ఆలోచన తక్కువగా ఉన్నవాళ్ళు కానీ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఇదే విధంగా నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారికి మరో పుచ్చలపల్లి సుందరయ్య అయ్యా, ఆయనకి మనం ఓట్లేసి గెలిపించుకోవాలయ్యా, ఆయన బాటలో నడవాలయ్యా, మరో గుమ్మడి నరసయ్య గారు లాంటివాడయ్యా, సొంత ఆస్తులు ఇవాళ ధారపోస్తున్నటువంటి మహానాయకుడయ్యా, ఆయన పరిస్థితి రేపు ఏమైపోద్దో అని చెప్పి అందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటూ, ముఖ్యంగా ఒక కాపు నాయకుడుగా మా జాతిలో ఉన్నవాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తూ
నాకు కూడా బోల్డని ఆఫర్లు వచ్చినాయి, బోల్డని బెదిరింపులు వచ్చినాయి. వెళ్ళకోకుండా కులం కోసమే పనిచేద్దాం, కులం కోసం. ఆ కుల నాయకుడు మా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి, ఆయన కులాలతో పని లేదు, ఆయన చెప్పాడు. ఇప్పుడు వేశ్య వితంతు వివాహాలను ప్రోత్సహించి ఆ రోజుల్లో ఇంకో విధంగా ఉండేవి. వాటన్నిటినీ ఖండించి ఇవాళ వేశ్య పునర్వివాహాలని లేదు, వితంతు వివాహాలని లేదు, బాల్య వివాహాలని రద్దు చేసినటువంటి ఆ రోజున వెంకటరత్నం నాయుడు గారికి మళ్ళీ ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు కులాల ఐక్యత సాధించారు. 1. 2, టన్నుల కొద్దీ భయం ఇస్తాను నీకు జగను, టన్నుల కొద్దీ భయం ఇస్తాను జగను అన్నాడు. ఇదేంటి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడు, ఏ రూపంలో ఇస్తాడు, ఎలా ఇస్తాడా అని చెప్పి అనుకున్నాం. ఇచ్చాడా? టన్నుల కొద్దీ భయం ఇచ్చాడు. బలిచక్రవర్తిని వామనుడు తొక్కినట్టుగా తొక్కేస్తాను అధపాతాళానికి అన్నాడు. ఇదేంటి, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, గెలిచిన ఒక్క రాపాక వరప్రసాద్ అన్న ఎదవ కూడా వెళ్ళిపోయాడు స్వార్థానికి లోలుడై. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడతారు? అమ్మో, ఆయన ఆత్మవిశ్వాసం ఎలాంటిదని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలామంది మనం తప్పు చేసామని చెప్పి పశ్చాత్తాపం కూడా పడుతున్నారు మా కాపు జాతిలో ఉన్నవాళ్ళు. మీ మీడియాకే ఇచ్చానండి అంతకుముందు. వారాహి అనేటటువంటి ఉప్పెన వస్తుంది. ఉప్పెన అనేది బంగాళాఖాతంలో ఏర్పడుద్ది. రాజకీయ వారాహి ఉప్పెన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాల కానించి ఈ తుఫాను ప్రాబల్యం శ్రీకాకుళం, విజయనగరం వరకు కూడా తాకి ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ గూడుని, ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ బిల్డింగుల్ని, వాళ్ళ ఎమ్మెల్యే పదవుల్ని, వాళ్ళ ఆస్తులను కూడా తుడిచిపెట్టుకుపోయేటటువంటి టైం వచ్చేసింది. మనసు మార్చుకోండి. అంబటి పేరుని, అట్లాగే గుడివాడ అమర్నాథ్, అట్లాగే అడప భానుగారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అంబటి రాంబాబు గారు, అనేక మంది పెద్దలందరూ కలిసి నడిస్తే 26% ఉన్న కాపులం 26% కలిసి ఒక్కొక్క 5గురిని ఎస్సీలని, బీసీలని, మైనార్టీలను దగ్గర చేర్చుకుంటే మనం రేపొద్దున బాగుపడే అవకాశం ఉంటుందని చెబితే ఒక్కడు స్పందించలా, ఒక్కడు రాలా. నానా మాటలు. ప్యాకేజ్ ఇస్తారా? 3 పెళ్ళాలా? అమ్ముడు పోయాడా? కమ్మవాళ్ళని నెత్తినెత్తుకు మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ మీ ఇష్టం వచ్చినట్టు నోరు తిరిగిందని మాట్లాడారు. ఏమైపోయారు? గ్యాలరీలో కూర్చుంటానికి ఏదోలే బాగా బతికావు, ఒక పార్టీ నాయకుడివి, ఇట్లన్నా చూడు, మా పాట చూడు, మా ఆట చూడని చెప్పి అసెంబ్లీలో మేము మాట్లాడే బూతులు చూడని చెప్పి గ్యాలరీ పాసులు 2 ఇస్తామంటారా కొడాలని? అది రోజా తీసుకెళ్ళి నువ్వు ఇవ్వు పవన్ కళ్యాణ్కి అంటావా? ఎక్కడున్నావా నాన్న ఇప్పుడు? మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలు ఉండాలి. పేద ప్రజల కోసం జగన్ యజ్ఞం చేశాడో, నవరత్నాలు ఇచ్చాడో, ఇస్తున్నాడు. మీరే కదా అతన్ని సంకనాకి ఇచ్చింది. ఒక రోజా, ఒక వెల్లంపల్లి, ఒక సజ్జల, ఒక జోగి రమేష్, ఒక పేరుని నాని, గుడివాడ అమర్నాథ్, వాడేమో కోడిగుడ్లు అమ్ముతాడంట. ఇప్పుడు అమ్ముకుండ్రా. ఐటీ మినిస్టరా నువ్వు? ఐటీ మినిస్టరా? ఎక్కడన్నా మామూలుగా నూడిల్స్ బండి పెట్టావా? ఇప్పుడు పెట్టుకున్నానా? ఐటీ అసెంబ్లీ గేట్ దాటనివరా? చూడండి రా, రేపొద్దున అసెంబ్లీ గేట్ ఏ విధంగా దాటుతున్నాడో. ఇది కూడా మీకు ముందే చెప్పా. 2 కోట్ల మంది జనాభాతో అవసరమైతే పిలిపిచ్చాడంటే వచ్చేస్తారు. కెమెరామన్ గంగతో రాంబాబు, నేను వెళుతున్నా, మీరు వస్తున్నారా రాలేదా అంటే, సినిమా కాబట్టి ఇన్ని లక్షల మంది వచ్చారు, నిజ జీవితంలో పవన్ పిలిస్తే వస్తాడని మాకు కూడా డౌట్ వేసింది. ఇదేమి శక్తి, ఇదేమి యుక్తి? నేను చెప్పిన 5 అంచెల వ్యూహం మీరు పాటించండి, దాని ప్రకారం నేను అమలు చేసుకుంటూ వెళ్తున్నాను, నేను సక్సెస్ అవుతాను. జగన్ను సాగనంపుదాం. జగన్ బిహేవియర్ బాగోలేదు. అతనంటే నాకు వ్యక్తిగత ద్వేషం లేదు, అతను నా విరోధి కాదు. అతను మాట్లాడే విధానం, అతను పేద ప్రజలకి చేసే విధానం కానీ, అట్లాగే ఉద్యోగస్తుల్ని మోసం చేసిన విధానం కానీ, కాలేజీలను చేసిన విధానం కానీ, ఆరోగ్యశ్రీలు కూడా కట్టని విధానాలు కానీ, ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ కేసులు పెట్టించిన విధానాలు కానీ, వీటిని ఎవళ్ళో ఒకళ్ళు వచ్చి నిజాయితీగా ప్రశ్నించకపోతే కుదరదు. నేను కూడా అంత ఇదిగా పరిపాలించగలనో లేదో, ఎందుకు తగ్గుదాం, తగ్గి మేధావైనటువంటి చంద్రబాబుకి అవకాశం ఇద్దామని కేవలం చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఆయన కావాలని ఇవాళ చంద్రబాబు గారికి. అదే ఇవాళ ఆకలితో ఉన్న పులి 21 మేకలను తినేసింది. ఇవాళ 21 మేకలని 2 ఎంపీలని, అవునా? 50 మేకలున్నా తినేయగలదు. ఆ శక్తి పవన్ కళ్యాణ్కి ఉంది. కానీ ఎక్కడ తగ్గాలో తగ్గి
మేధావితనంగా ఆలోచించి గౌరవనీయులైన మోడీ గారిని కలుపుకుని ఎన్డీఏ గవర్నమెంట్ని ఇక్కడ స్థాపించి ఇవాళ 0% ఉన్నటువంటి బీజేపీకి కూడా అసెంబ్లీలో రేపు మంత్రి కాబోతున్నాడు సుజనా చౌదరి.